హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం భగవద్గీతలోని 2వ అధ్యాయం 47వ శ్లోకం గురించి తెలుసుకుందాం. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భుర్ మా తే సంగోత్స్వ కర్మని. ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, నన్ను చాలా సందర్భాల్లో ఎంత కష్టపడినా ఫలితం రాలేదు, నేను ఇలా జరిగితే బాగుండు అనుకున్నాను, జరగలేదు, ఇది చాలా బాధపడుతుంటాం. అలాంటి వాళ్ళ కోసం ఈ శ్లోకం ఏం చెప్తుందంటే, నీకు చేయవలసిన కర్మను చేయుటలోనే హక్కు ఉంది. దాని ఫలాలపై ఆశ పెట్టుకోకూడదు. ఫలాశక్తితో కర్మ చేయకూడదు. కర్మ చేయకపోవడంలోనూ మమకారం పెట్టకూడదు. అంటే ఏంటంటే, నువ్వు ఏదైనా సరే కర్మ ఏదో ఒకటి ఆశించి మనం ఈ ఒక పని చేయకూడదు. మనం పని చేయాలి. దాని ఫలం అనేది భగవంతుడే మనకు చూపిస్తాడు. అది మంచి అయినా చెడైనా ఏం జరిగినా కానీ అది మన మంచి కోసమే జరిగింది అని మనం అనుకోవాలి. అంతేగాని అలా అని పని చెయ్యను నేను అని అనకూడదు. కర్మ అయితే మనం చెయ్యాలి. దాని ఫలం మాత్రం భగవంతుడికే వదిలిపెట్టాలి. మనం అనుకున్నది జరగలేదు అని మనం బాధపడకూడదు. ఎందుకంటే అది ఏం జరిగినా అది మన మంచి కోసమే దేవుడు అలా చేసి ఉంటాడు. చాలా సందర్భాల్లో మనం బాధపడతాం, ఇలా జరుగుంటే బాగుండు, ఇలా జరగలేదు, ఇలా అయిందని. కానీ అది ఏం జరిగినా దేవుడు మనకు ఏం జరిగితే అది మనకు మంచిదో దేవుడు అదే మనకు చేస్తాడు. జరగలేదు అని మనం బాధపడకూడదు. కర్మ చేయడం వరకే మన బాధ్యత. తర్వాత వచ్చే ఫలం ఏదైనా దైవ చిత్తమే. మనం దాని గురించి ఆలోచించి బాధపడి నిరాశపడడం ఇవన్నీ చేయకూడదు. కాబట్టి ఈ శ్లోకంలో అర్థం ఏంటంటే, కర్మ వరకు మన బాధ్యత, ఫలితం మాత్రం భగవంతుడి కృప అని మనకు దీంట్లో తెలియజేస్తుంది. కాబట్టి ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే దయచేసి మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.